సో హే గాయ్స్, వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ డే. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే ఇంట్రెస్టింగ్ జాబ్ తీసుకొని వచ్చేస్తాను. సో వీళ్ళు వచ్చి మనకి 6.5 LPA శాలరీ అయితే ఇచ్చేస్తారు. సో అట్లనే ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా పర్వాలేదు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీకు మనకి కోడింగ్ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉంటే చాలు మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో 6.5 LPA అంటే మీకు మంత్లీ 50,000 అయితే రావడమే జరుగుతుంది శాలరీ. ఇది వచ్చి మనకి చెన్నై లొకేషన్లో అయితే స్పాట్ అవ్వడమే జరిగింది కాబట్టి మీరు వర్క్ మొత్తం కూడా చెన్నైలో ఉంటుంది. ఒకవేళ మీరు మీ రెజ్యూమ్ అయితే వీళ్ళకైతే మీ ఒకవేళ సెలెక్ట్ అయిందనుకో మీరు ఇంటర్వ్యూ అని కూడా చెన్నైకి వెళ్ళి అయితే రావాల్సి అవుతుంది. సో ఇదైతే మనకి చెన్నై లొకేషన్లో స్పాట్ అయినా సో మొత్తం వర్క్ కూడా చెన్నైలోనే ఉంటుందని నేను క్లియర్గా చెప్తున్నాను. సో ఈ జాబ్ రిలీజ్ ఎవరంటే మనకి నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు క్లియర్ కట్గా. జోహో అనే ఒక కంపెనీ. సో జోహో అనే ఒక కంపెనీ వచ్చి మనకి చెన్నై బేస్డ్ కంపెనీ ఇది మొత్తము. సో వీళ్ళు వచ్చి మనకి సాఫ్ట్వేర్ డెవలపర్ అని ఒక రోల్. సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే మీరు అన్ని ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్ అయినా ఏ డిజైనింగ్ అయినా దేంట్లోనే కూడా మీరైతే ఖచ్చితంగా హెల్ప్ వర్క్ ఉంటుంది. సో ఇది వచ్చి 2019 నుంచి 2023 దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు చెన్నై బేస్డ్ మీద. మనకు చెన్నై అండ్ కోయంబత్తూర్లో అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో మీరైతే అక్కడికి వెళ్తే వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే. సో మీరు వచ్చి ఇక్కడ వర్క్ చూసుకుంటే డిజైనింగ్, డెవలప్మెంట్ కానీ లేటెన్షియల్ అప్లికేషన్స్ కానీ సిస్టమ్ క్రైటీరియాస్ కానీ డెవలపింగ్ హై అవైలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడా మీరే చేస్తారు. కాంట్రిబ్యూట్ ఇన్ ఆల్ ప్లేసెస్ ఆఫ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. సో ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఉన్న ఈ ఫీల్డ్లోనే కానీ మీరైతే ఖచ్చితంగా వర్క్ ఏది చేస్తారో అదే లైఫ్ సైకిల్ అని అందుకే మెన్షన్ చేస్తారు లాస్ట్లో డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని. రైట్ వెల్ డిజైన్ అండ్ టెస్ట్ మ్యాన్ అండ్ ఎఫిషియెంట్ కోడింగ్ అయితే ఉంటాయి. సో మీరు ఎఫిషియెంట్ కోడింగ్ రాయాల్సి ఉంటాయి, డిజైన్ చేయాల్సి ఉంటాయి, అనలైజ్ చేయాల్సి ఉంటాయి, అన్ని వర్క్స్ మీరు చేస్తారు. అట్లనే ప్రిపేర్ ప్రొడక్ట్ రిలీజెస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ సపోర్ట్ ఇంప్రూవ్మెంట్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇక్కడ మెన్షన్ చేస్తారు 2024 గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ ప్రాసెస్. సో ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గ్రాడ్యుయేట్స్లో వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూ 2023 దాకానే పాస్ అవుట్ అయిన వాళ్ళు అయితే ఎలిజిబుల్. ఓన్లీ ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ద కాల్ లెటర్. సో ఇంటర్వ్యూ కోసం కాల్ లెటర్ ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి వస్తుందని క్లియర్ ఆ పాయింట్గా మెన్షన్ చేస్తారు. మీ రాలేదు కదా అని చెప్పి ఏం అవసరం లేదు. అంటే కొంతమంది కంపెనీకి వెళ్ళి కూడా కనుక్కునే వాళ్ళు ఉంటారు. సో అదైతే అందుకోసం మెన్షన్ చేస్తారు. ఫస్ట్ మన నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మన జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మెన్షన్ చేసి సో మీ కరెంట్ లొకేషన్ హైదరాబాద్ లేకపోతే హైదరాబాద్ కానో లింక్ ఇక్కడ ఉంటే అక్కడ. సో స్టేట్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్ర ఉంది, అన్ని స్టేట్స్ ఉన్నాయి. మనకి తెలంగాణ అనుకున్న వాళ్ళు తెలంగాణ కూడా మనకి ఇక్కడ అయితే ఇవ్వడమే జరిగింది. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు తెలంగాణ. నేషనాలిటీ వచ్చి ఇండియన్ కాబట్టి ఇండియన్ మెన్షన్ చేసేసారు. డిగ్రీ చూసుకోవచ్చు BA, BBA, BSc, CS, BCom, BCA, BEEE, ఇంకా మనకి MBA కానీ, BCom కానీ, MCom కానీ, MTech కానీ, PhD కానీ ఇది ఎన్ని గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నో ఇష్యూస్ సార్. ఇక్కడ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ 2029 నుంచి 2023 దాకా. సో 2021, 2020, 19, 2018, 2022 ఇట్లా. సో ఫ్రెషర్స్ టోటల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు. ఫ్రెషర్స్ అయిన వాళ్ళు ఫ్రెషర్స్ పెట్టండి, లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టండి. సో కరెన్సీ ఫ్రెషర్స్ కాబట్టి నాట్ అప్లికేబుల్ అని పెట్టాలి. సో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? 3 to 5 lakhs లేకపోతే 5 to 7 lakhs అదైతే మెన్షన్ చేసేసాండి. సో నోట్ పీరియడ్ వచ్చి ఇక్కడ మీరు ఎప్పటి లోపల వెళ్ళాలనుకుంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇమీడియట్ పెట్టండి, లేదు కొంచెం మెల్లగైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మెల్లగైనా పెట్టవచ్చు. నో ఇష్యూస్. వీళ్ళకి స్కిల్ సెట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనకు వచ్చిన స్కిల్స్ C++, జావా, iOS, లేకపోతే C#, పైథాన్ ఇంక ఏది వచ్చినా అవన్నీ కూడా మీరు స్కిల్ సెట్ పెట్టి మీ రెజ్యూమ్ని అయితే ఇచ్చేసి అప్లోడ్ అయితే సబ్మిట్ కొట్టేస్తే మనకి సబ్మిట్ అయితే అప్లికేషన్ సబ్మిట్ అయితే. సో 2019 నుంచి 2023 దాకా గ్రాడ్యుయేట్స్ ఎవరున్నా అప్లై చేసుకోవచ్చు అన్నారు. 2024 ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతారో వాళ్ళైతే అప్లికేషన్ లేదని చెప్పేసి క్లెయిమ్ మెన్షన్ చేస్తారు. సో 6.5 LPA మంచి శాలరీ కూడా చెప్తారు. సో చెన్నై బేస్డ్ వర్క్ ఉంటుంది. సో చెన్నైకి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే మంచి ప్రాసెస్, మంచి జాబ్ అని కూడా చెప్పేస్తాను. ఒకవేళ అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోండి. ఒకవేళ వీడియో వచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.